మొదలు పెడదామా? అందరికీ నమస్కారం. మొదలు పెట్టండి. ఇంకా వస్తారేమో చూస్తారు, ఒక నిమిషంలో. వస్తారు, అలాగా జాయిన్ అవుతారు. ఓకేనండి, మొదలు పెట్టండి. రాంబుద్రి గారు, నమస్తే మేడం, అందరికీ నమస్కారం. ఒకసారి ఉండండి, మేడం, క్వశ్చన్ నెంబర్ చెప్తాను. నా భాషణాల్లో 170. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 31వ తారీఖు గురువారము, ఆగస్టు నెల 2023వ సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథంలో 171 క్వశ్చన్ మేడం. 177. 177వ ప్రశ్నకు ఆ ప్రశ్నను చదివి వినిపిస్తూ శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. క్వశ్చన్ ఏంటంటే, మహత్ అంటే ఏమిటి? పృచ్ఛకుడు. మహర్షి శుద్ధ చైతన్యం, ప్రసరింపచేసిన కాంతి. విత్తనం ముందుగా ఉబ్బి తర్వాత మొలకెత్తి పెరిగేట్లు శుద్ధ చైతన్యం కాంతిని ప్రసరింపచేసి ఆ పైన అహమికగా రూపొంది దేహంగా ప్రపంచంగా విస్తరిల్లుతుంది. విత్తనం ముందుగా ఉబ్బి తర్వాత మొలకెత్తి పెరిగేట్లు శుద్ధ చైతన్యం కాంతిని ప్రసరింపచేసి ఆ పైన అహమికగా రూపొంది దేహంగా ప్రపంచంగా విస్తరిల్లుతుంది. చిత్ అంటే కేవలము బ్రహ్మము. మహత్ ఆభాస చైతన్యము ఉబ్బిన విత్తనంకి సమానం. అహంకారము జీవాత్మ. మనస్సు అంటే మనస్సే. మనస్సులో అహము ఇదము, దేహము ప్రపంచము. చాడ్విక్, విశ్వ చైతన్యం అదేనా? మహర్షి అవును, జీవుడు జగత్తులు పుట్టుటకు పూర్వస్థితి అది. అవన్నీ దాని అంతర్భాగాలే. ఒకే స్థానం నుండి ప్రసారితమైన కాంతి వల్ల సినీ తెరపై చిత్రాలన్నీ కనిపించే రీతిగానే దేహాది విషయాలన్నీ ఆభాస చైతన్యం వల్ల గోచరిస్తాయి. అందుచేత అది కూడా విశ్వ చైతన్యమే. దేహాది సకల విషయాలు సూక్ష్మ రూపంలో మనసులోనే ఉన్నాయి. మనస్సు మీద చైతన్య కాంతి ప్రసరించగానే అవన్నీ దేహాలుగా లోకాలుగా వ్యక్తమవుతాయి. అహమిక తనకు పరిధి కల్పించుకున్నది కనుక దేహము వేరుగా ప్రపంచం వేరుగా తోస్తున్నది. గది తలుపులు మూసి పక్కపై పడుకుని కళ్ళు మూసుకుని కలలో లండన్ అచటి గుంపులు, వానిలో నీవు అన్నిటినీ చూస్తావు. ఆ కలలోని ఒక వ్యక్తి నీవనుకుంటావు. లండను ఇతరాలు నీ గదిలోకి గాని మనసులోకి గాని చొరబడలేవు. అయినా అంత విస్తార దేశము కాలము నీకు గోచరించాయి. అవన్నీ నీ కల్పితాలే అయి ఉండవలె. ప్రపంచమా ఎంతో విస్తృతమైనది, మనస్సు చాలా చిన్నది. కానీ అంత చిన్న అవకాశంలో అంత పెద్ద విశ్వం ఇమిడిపోవడం ఆశ్చర్యంగా లేదు? సినీతెర అతి పరిమితమైన దానిపై ఎన్ని చిత్రాలు కదలాడిపోవు? అన్నేసి ఘటనలు వ్యక్తులు బారులుగా ఒకరి వెంట ఒకరు అంత చిన్న తెరపై గడిచిపోతుంటే నీవు వింతపడవు? మనస్సు విషయాలు కూడా అట్లే. అయితే విశ్వ చైతన్యం ఆత్మజ్ఞానం కానట్లేనా? విశ్వ చైతన్యం అహంకరణాన్ని వెన్నుదన్ని ఉంది. దానిని ఈశ్వరుడని, అహంకరణాన్ని జీవుడని అనవచ్చు. ఈశ్వరుని బ్రహ్మమని అనవచ్చు. అక్కడ ఎట్టి భేదము లేదు. ఇటు పరా అంటే బ్రహ్మము, ఈశ్వర విశ్వ చైతన్యము. ఈశ్వరులో జీవ జగత్తు, వ్యక్తి జగత్తు. ఇలాగ చెప్పారు. తర్వాత అంటే ఇది చాడ్విక్ అడిగిన దానికి అంటే ప్రకృతి అంటే పరా అంటే బ్రహ్మము, ఈశ్వర అంటే విశ్వ చైతన్యము, మహత్ అని కూడా అంటాం. ఈశ్వరుడిలో జీవము జగత్తు ఉన్నది. వ్యక్తి జగత్తు అని చెప్పొచ్చు జీవము అంటే. విచార సంగ్రహంలో పృచ్ఛకుడు ఏదో జ్యోతిని చెప్పినారు. దానిని ఆత్మజ్యోతి అని, దాని మూలమైన సత్యాన్ని కనుగొమ్మన్నారు. మహర్షి వేదాల జ్యోతిని పేర్కొన్నవి. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ జ్యోతిని జీవ చైతన్యంగా గుర్తించవచ్చును. అది ఒక ప్రశ్న, ఒక సమాధానం.
అంటే విచార సంగ్రహం అనేది పుస్తకంలో ఏదో జ్యోతిని చెప్పినారు, దానిని ఆత్మజ్యోతి అని, దాని మూలమైన సత్యాన్ని కనుగొమ్మన్నారు. వేదాలు ఆ జ్యోతిని పేర్కొన్నాయి. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆ జ్యోతిని జీవ చైతన్యంగా గుర్తించవచ్చును. 179వ ప్రశ్న. మోరిస్ ఫ్రిడ్మన్ స్వామి రామదాసుకు తనకు అయిన సంవాదాన్ని భగవాన్ ఎదుట ఏకరువు పెట్టారు. స్వామి రామదాసు తమకింక జన్మలు లేదన్నారు. ఫ్రిడ్మన్ అడిగినాడు, పునర్జన్మలను గురించి ఎవరు గాని వ్యగ్రులు కావడమెందుకు? ఎప్పుడైనా ఉండేది ఆ రాముడే, ఆ రామదాసే. రామునికైనా ఆ అన్వేషణే, సిద్ధి తర్వాత ఆనందమే. ఇట్టి రామలీల ఎన్ని మార్లు జరిగితే మాత్రం కాదనడం ఎందుకు? రామదాసు అది సరి అన్నారు. అవును, అది ఒక ఆట, ఆనంద ప్రపంచం. దానికి ప్రాతికూల్యం అవసరమే, అనవసరమే. రాముడు తనలో లీనమైనాడు. ఆ ఐక్యం తనకెంతో హాయి కూర్చింది. ఇరువురు ఒకరే, కాని రాను రాను ఉన్నాడు. రామదాసు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. వారి ఐక్యము ఉంది, దాని వలన ఆనందము ఉంది. అది సత్యము, అది నిత్యము. రామదాసుల ఆ సంవాదం గురించి శ్రీ భగవాన్ అభిప్రాయమేమి అని అడిగినాడు ఫ్రిడ్మన్. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎంత నిజమో వారు తెలిపింది అంతే నిజం. ఫ్రిడ్మన్. నిద్ర యొక్క మరపు, జాగ్రత్త మనఃప్రవృత్తి. నిద్రలో మనస్సు సన్నద్ధ స్థితిలో ఉంటుంది. నిద్రలో నీవు లేవా? ఇచ్చక్కడ ఉన్నాను, కానీ విస్మృతిలో. ఈ మరపునకు ఈ రెండవస్థల్లోని తాను అవిచ్ఛిన్నంగా ఉన్నాననే మనస్సుకు సాక్షి కావలే. ఎవరా సాక్షి? మహర్షి అంటున్నారు, ఎవరా సాక్షి? పరికించటానికి విషయము కర్త కావాలి. ఈ మనస్సు కల్పించినవి. సాక్షి భావన సైతం మనస్సులోనిదే. చూసారా, నిన్ననో ఎప్పుడో వచ్చింది కదా ఈ డిస్కషన్ ఇలాగా. మరపునకు సాక్షి ఉంటే వాడుగా అట్లు సాక్ష్యం చెప్పాడా? విస్మృతికి సాక్షి కావాలేనన్న తలపు నీది. ఆ సాక్షి ఎవరు? నేననే నీ జవాబు. ఆ నేనెవ్వరో మళ్ళీ చెప్పవలసి ఉంది. నిన్ను అహంకరణగా భావించుకుని నేనంటావు. ఈ అహంత నేనేనా? నీవనే సాక్షి. ఈ మాట్లాడేది మనస్సే. అది తనకు తానే సాక్షిగా ఎలాగూ కాలేదు. తానే విధించుకున్న పరిధిలో మనస్సుకు మరపునకు ఒక సాక్షి కలదని నీ తలంపు. ఆ సాక్షి నేనని కూడా అంటావు. విస్మృతిని పరికించేవాడు మరుపును తాను చూస్తున్నా నువ్వు అనవలే. అట్టి స్థితిని తనకు ఆపాదించుకునేంత ఉద్ధతి ప్రస్తుత మనస్సుకుండజాలదు. ఈ పక్షం సమర్థించలేము. చైతన్యానికి ఎల్లలు లేవు. దానికి ఎల్లలు విధిస్తే వచ్చే అనర్థం ఇది. నిజంగా సాక్షి కావలసిన విషయం అక్కడేమీ లేదు. అయ్యది తత్ కేవల స్థితియే, బియింగ్. ఇక్కడ కాపుదాం. శారద గారు మొన్న ఎప్పుడో సాక్షి విషయం అడిగారు కదా, ఇక్కడ వచ్చిందా అవును మేడం, అర్థమైంది మేడం. మేడం అర్థమైంది మేడం. మీరు చెప్పేటప్పుడే నాకు, అంటే నేను అబ్జర్వ్ చేసింది మీరు అన్నారు కదా, మనసు స్థితిలోనే జరుగుతోంది అది. మీరు మళ్ళీ వేరే అనుకోకండి అని చెప్పారు. ఇక్కడ కూడా రమణ మహర్షి క్లియర్ గా చెప్పారు. అవునవును, అంటే మనం అక్కడ అబ్జర్వ్ చేసేది కూడా మన మనస్సే అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనం ఎక్కడి నుంచి చదివామంటే, మహత్ అంటే ఏమిటి? శుద్ధ చైతన్యం ప్రసరింపచేసిన కాంతి. ఇది చిత్తు, మహత్తు. చిత్తులోంచి మహత్తు. మహత్ అంటే ఆభాస చైతన్యం. అహంకారం జీవాత్మ. మనస్సు అహం. మనస్సులో రెండు ఉన్నాయి, అహం ఇదం. అంటే దేహము ప్రపంచము. ఎందుకంటే నేను 2 సార్లు పోరుండి మీకు అక్కడ అర్థం అవ్వాలని చదివాను. అర్థమైందా? ఎక్కడైనా మీకు అంటే క్వశ్చన్ తెలియకపోతే చెప్తాను. రాంబుద్రి గారు
మీరే చెప్పాలి. అంటే చిత్తన కేవలము బ్రహ్మము, మహత్ అంటే ఆభాస చైతన్యం. అలాగా అది చెప్పారు. అహంకారం జీవాత్మ రెండు ఒకటి. మనస్సులో రెండు ఉన్నాయి, అహం ఇదం, దేహము ప్రపంచము. అంటే ఇక్కడ ఆ విశ్వ చైతన్యం అంటే కాస్మిక్ కాన్షియస్నెస్ ఇదేనా అని అడిగేది. అవును, జీవుడు జగత్తులు పుట్టుటకు పూర్వస్థితి అది. అవన్నీ దాని అంతర్భాగాలే. ఒకే స్థానం నుండి ప్రసారితమైన కాంతి వల్ల సినీ తెరపై అంటే ఆ కాస్మిక్ కాన్షియస్ నుంచే ఇవన్నీ వచ్చాయని చెప్తున్నారు. అందుచేత అది కూడా విశ్వ చైతన్యమే. అంటే ఈ సూక్ష్మ విషయాలన్నీ మనస్సులోనే ఉన్నాయి, దేహాది సకల విషయాలు. ఈ చైతన్య కాంతి ప్రసరించగానే అవన్నీ దేహాలుగా లోకాలుగా వ్యక్తమవుతాయి. అహమిక తనకు పరిధి కల్పించుకున్నది కనుక దేహము వేరుగా ప్రపంచం వేరుగా తోస్తున్నది. రాంబుద్ధుడు గారు చెప్తారా? ఏమన్నా అర్థమైందా? మీరు ఎవరైనా చదివినప్పుడు కూడా ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ అడగొచ్చు. అంటే కంప్లీట్ అయ్యే ఆ క్వశ్చన్ అయిపోయిన వెంటనే, లేకపోతే మీరు ఒక పెన్ను ఒక పుస్తకం పెట్టుకుని అది రాసుకోవాలి. లేకపోతే ఇలాంటివి మన మనసులో అంత జ్ఞాపకంగా ఉండవు. రాంబుద్ధుడి గారు చెప్తారా? ఉన్నారా లేదా? అదే అంటే ముందు అంటే మనం ముందు అనుకున్నదే కదా మేడం. అంటే ఇప్పుడు కళ్ళు ఉంటాయి, కళ్ళకు దృష్టి ఇచ్చేది ఒక చైతన్యము. అది చెవులు ఉంటాయి, కానీ చెవులు ఉన్నంత మాత్రాన వినపడవు. ఆ వినికిడి శక్తి ఏదైతే అది ఒక చైతన్యము అని అనుకున్నాం కదా, అదే కదా మేడం ఇక్కడ. దేని వలన కళ్ళు చూడగలుగుతున్నాయి? దాని వల్లే. అక్కడ అక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనసు కల్పించుకున్నదే ఈ శరీరము, ఇవన్నీ కూడా అహము, ఈ ఇవన్నీ కూడా మనం ఏవైతే చెప్తున్నామో అహము, తర్వాత నా అనే ఇది, ఇవన్నీ కూడా మనసు చేసేదే. అంటే మనసు అనేది చాలా చిన్న రోల్ అయినా కూడా అది మేజర్ రోల్ ఇక్కడ ప్లే చేస్తాను అన్నట్టు అర్థమవుతుంది మేడం. ఇప్పుడు సినిమా థియేటర్ లో ఎలాగైతే ఆ కాంతి, అంటే అక్కడ ఉన్న కాంతి వల్లనే మనం చూడగలుగుతున్నాము, అక్కడంతా ప్లే జరుగుతుంది కదా మేడం. అది ఏదైతే అవుతుందో, అంటే ఇక్కడ మనసు అనేది చాలా చిన్నదే కానీ మనస్సు అనేది చాలా చిన్నదే కానీ చాలా మేజర్ రోల్, అన్నిటినీ హ్యాండిల్ చేస్తా ఉంది. అన్నిటిని అదే మేజర్ రోల్ అయిపోయి అన్నిటినీ హ్యాండిల్ చేస్తా ఉంది. అది అంటే గమనించగలిగితే అది చాలా చిన్నది అనేది. అంటే ఈ చావు పుట్టులకు కారణం కూడా ఈ మనసు, దేహం అనేది దేహానికే సంబంధం, కానీ మిగతా దేనికి ఇది కాదు అనేది అర్థమవుతుంది. ఇంకా అదే దాంట్లో విశ్వ చైతన్యం ఆత్మజ్ఞానం కానట్లేనా అంటే, విశ్వ చైతన్యం అహంకరణాన్ని వెన్నుదన్ని ఉంది. దానిని ఈశ్వరుడని, అహంకరణాన్ని జీవుడని అనవచ్చు, ఈశ్వరుని బ్రహ్మమని అనవచ్చు. ఇక్కడ ఎట్టి భేదము లేదు. అంటే విశ్వ చైతన్యం అన్నా ఆత్మజ్ఞానం రెండు ఒకటి. పరా అంటే బ్రహ్మము, ఈశ్వరుడంటే అందులో రెండు ఉన్నాయి, జీవుడు జగత్తు. ఈశ్వరుడన్నా విశ్వ చైతన్యం అన్నా ఒకటే. జీవుడంటే వ్యక్తి, జగత్తు. అలాగా అవునవును, క్లియర్ గా చెప్తున్నట్టు. వ్యక్తి, జగత్తు. ఆభాస చైతన్యం అంటే ఏంటమ్మ గారు? ఫస్ట్ టైం వింటున్నా నేను ఈ వర్డ్. ఏంటండి? ఆభాస చైతన్యం అంటే ఏమిటి? ప్రకాశింప చేస్తుంది.
మనస్సు దాని వల్ల అది పనిచేస్తుంది. అంటే మన లోపల ఉన్న ఆత్మతత్వమే అలాగది మనస్సు మీద వచ్చినప్పుడు దాన్ని ఆభాస చైతన్యం అంటున్నాం. అంతే, ఉన్నది ఒకటే. అంటే ఇప్పటి వరకు వినలేదు అమ్మగారు ఆ పదం, నేను అందుకని. ఉహు. ఆభాస అంటే కాంతించేది, ఇచ్చేది అని. రాంబుద్రి గారు మీరేంటి మాట్లాడతారా? వినబడుతోందా రాంబుద్రి గారికి? వాళ్ళు మళ్ళీ వినబడ్డం మానేసిందా? అనుపమ గారు ఇంకా చెప్పాలి. శారద గారు ఇంకా కొంచెం ఉంది కదా. ఆత్మజ్యోతి యొక్క మూలాన్ని కనుక్కోమంటున్నారు. ఆత్మజ్యోతి అంటే మనలో ఉన్న చైతన్యమేనా కదమ్మగారు? అంతే, అంటే ఒక్కటేనండి, ఇన్ని రకాలుగా చెప్తారు. తస్య శిఖాయ మధ్యే అని వేదాల్లో చెప్పారన్నారు. ఆ జ్యోతినే జీవ చైతన్యంగా గుర్తించవచ్చు అన్నారు మళ్ళీ కదా. అంటే ఉన్నదంతా జీవ చైతన్యమే. అవును మేడం, అర్థమవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం మేడం, అంటే హీరోస్ ఒక సినిమాలో చనిపోతారు, మళ్ళీ ఇంకో సినిమాలోకి ఎలా వస్తారు. చిన్నగా ఉన్నప్పుడు అది పెద్ద మిస్టరీ, ఎంతమందిని అడుగుతా ఉంటుంది మేడం నేను. దాంట్లో చనిపోయినాడు కదా ఆ వ్యక్తి, మళ్ళీ ఈ సినిమాలో ఎట్టొచ్చినాడు, మళ్ళీ ఈ సినిమాలో ఎట్టొచ్చినాడు అనేసి. అంటే అది మళ్ళీ కొంచెం పెరిగే కొద్దీ అర్థమైంది మేడం, అంత నటన అది యాక్టింగ్ చేస్తారు అనేది. ఇప్పుడు అంటే అలాంటి స్థితిలో ఇంకా ఆధ్యాత్మిక లెవెల్లో ఇలా ఎట్లా ఉన్నాము అనేది కంపారిజన్ తెలుస్తుంది. అప్పుడు అదొక్కటే అర్థమయ్యేది, ఎట్లా ఆ సినిమాలో చనిపోయి ఈ సినిమాలో ఎట్లా వచ్చినాడని ఎంతమందిని అడిగేదాన్ని నేను అసలు. అది అప్పుడు మళ్ళీ నిదానంగా అర్థమైంది కొంచెం. అది రియల్ అనుకున్నట్టు ఇది రియల్ అనుకుంటున్నాం కదా. ఈ డ్రామా, అదే ఇది అదే పెద్ద అలా నాటకం, ఇది రియల్ అన్న అన్రియల్ అన్న భావం కూడా మనకి రాదు. అది సేమ్ అదే కొన్నాళ్ళకైనా మనం లైఫ్ లో గ్రహించారు అది రియల్ కాదని. ఏమంటారు? ఇది ఎన్నాళ్ళకి ఒక గ్రహించారు కదా. సినిమాలో. అది కాదు, సినిమాలో ఉన్నది రియల్ కాదని ఇప్పుడు గ్రహించారు. అసలు మనం ఉన్న ఈ ప్రపంచం రియల్ కాదని ఎప్పుడు గ్రహిస్తాం? అవునవును, అదే అదే అనుకుంటున్నాం మేడం. అంటే ఇది ఇది ఎప్పుడు బోధపడుతుందో క్లియర్ గా అనేది అసలు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో ఒక పాత్ర పోషించి మన సేమ్ మన పుట్టుక జనన మరణాలు కూడా అంతే కదా మేడం. ఆ సినిమాలో పాత్రలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఇదే అయిపోయి ఇంకొక ఇక్కడ దానికి రెడీ పాత్ర అవుతారో మన. అది ఒక్కటే, అయిపోవడం చనిపోవడం ఒక్కటే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది వదిలేండి ఇంకా. ఆ సినిమాలో చిన్న తెర మీద అంతంత విషయాలు ఎలా కనిపిస్తున్నాయో, మన కాన్షియస్నెస్ అనే తెర మీద ఈ జగత్తంతా కనిపిస్తుంది. ఇది కూడా రియల్ కాదు. అవునవును, అది అక్కడ పాయింట్. అవునవును మేడం. ఇంత పెద్ద సినిమా అంటే ఈ ప్రపంచం అంతా మనం రియల్ అనుకుంటున్నాం. అది ఎలాగైతే తెర మీద కనబడిన పిక్చర్లు ఏవి రియల్ కాదో, ఇవి కూడా రియల్ కాదు. అంటే అది రియల్ కాదు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము అంటే మన దేహం ఇంకా అయిపోయేటప్పుడు. అది నేను ఒక్కతే చదివాను మేడం. అంటే అది అంటే మీకు అర్థమే, అంటే నాకు కొంచెం డౌట్ ఉంది దేహం అది. అయిపోయినప్పుడు తెలియదండి, అలా అంటే అలా కాదు తెలుస్తుంది. మేడం, కృష్ణుడు నారదుడిని నీళ్లు తాగడానికి నీళ్లు తీసుకురమ్మని అడుగుతాడు మేడం. సరే అడిగితే ఒకసారి ఒకసారి ఒక నారదుడు గడి వెళ్ళి ఒక ఆగండి. ఆ కథ ఇక్కడ వద్దు. మేడం. ఇది రియల్ కాదని మనకి అవునా ఇప్పుడు చనిపోయే ముందే కూడా తెలియదు. నేను అదే అంటున్నాను. అవునా ఆ మేడం, కథ అంటే అప్పుడు. తెలుసు. ఇప్పుడు అది దాంతో ఇప్పుడు మనకి ఎందుకు సంబంధం అంటే, జరిగేదంతా అలాగా అందులో నుంచి మనం గ్రహిస్తున్న సారం తీసుకోవాలి. ఇప్పుడు ఆ పాయింట్ రిలవెంట్ కాదు. ఆ నారదుడి సంగతి తెలుసు మనకు ఆ కథ. కానీ అయితే అప్పుడు లాస్ట్ లో తెలియజేస్తాడు అని అంటే పెద్దలు కూడా ఇప్పుడు అంటే అది మామూలుగా ఎందుకు అంటారు కదా మనకి ఇక్కడ మేడం. ఏ విధంగా ఉపకరిస్తుందిట? ఇప్పుడు మీరు సినిమా మీద ఉన్న బొమ్మలు కాదు రియల్ అని తెలుసుకున్నట్టుగా, ఇది కూడా రియల్ కాదు అని మనం తెలుసుకోవాలి. అది చనిపోయేటప్పుడు కూడా తెలియదు. లేదా మేడం, నేను రియల్ అన్న అనుకుంటున్నా భావనలోనే అది అంటే ఉంటాం.
అప్పుడు ఏమన్నా జ్ఞానోదయం అవుతుందేమో అనుకుంటున్నాను మేడం. ఆహా, చనిపోయేటప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఏంటి? అలా అయితే అందుకే మృత్యు వచ్చేసరికి అందరూ యేసుక్రీస్తు జ్ఞానులు అయిపోవాలి. అంటే అప్పుడు ఇంక దేహం చాలిచ్చేసి వెళ్ళిపోతారు కదా మేడం, మళ్ళీ ఇంకా ఏంటండి? జ్ఞానోదయం అయిపోయాడు అప్పటికి మృత్యుతో దేహం జ్ఞానోదయం దేహం అయిపోతుందండి శారద గారు? మృత్యు ఏమో నాకు జ్ఞానోదయానికి తెలియదు మేడం. ఇస్తుందా? ఎక్కడుంది ఆ విషయం? అంటే అప్పుడు తెలుస్తుంది ఏంటి అంటే అని ఈ మీరు జగత్తు అనేది భావిస్తున్నారా? మొత్తం. కాదండి, మీరు భావిస్తున్నారా అలాగా? అంటే నేను అంటే అందుకే మేడం నిన్న చదివిన కథ ద్వారా నేను అట్లా ఆ అర్థం కథ అది చేసుకున్నాను కాదు, అందుకని. కానీ ఆ కథలో కూడా అలా లేదు. మీరు సరిగ్గా గ్రహించలేదు ఆ కథని. మాయకో గొప్పతనం చెప్పారు అందులో. ఆయనకేమి మృత్యు వల్ల కాదు. అవునా మేడం, ఉండొచ్చు అయితే. నేనైతే ఎలా అనుకున్నాను అంటే ఆ లాస్ట్ అంటే కథలో తనని తీసుకెళ్ళి నారదుడికి చెప్పినది మాయ గొప్పతనం. అదే అంటే లాస్ట్ లో వచ్చి కృష్ణుడు మళ్ళీ అడుగుతాడు కదా మేడం నీళ్లు తెమ్మని. మళ్ళీ అడుగుతాడంటే అక్కడ దేవుడు మళ్ళీ గుర్తు చేసినట్టే కదా మేడం, అది గుర్తు చేసి అలా దాన్ని కాదండి, దేవుడు తెలియజేసినట్టే కాదు, కదా. ఏమీ కాదు. కృష్ణుడు నారదుడు ఆ నారదుడికి మాయ అవునవును. విలువ చూపెట్టాడు ఆయన. ఇప్పుడు ఎందుకు ఆ కథ ఇక్కడ ఎందుకు మీరు తెస్తున్నారు? అది అంటే అవసరం లేదు ఇక్కడ. అక్కడ తెలుస్తుంది అనేది మేడం. మీరు మళ్ళీ డైవర్ట్ చేసేస్తున్నారు టాపిక్. అందుకని మీరు అయిపోవడమే కాక అందరి మైండ్ అటు వెళ్ళిపోయేటట్టు చేస్తారు. అందుకే నేను ఆపుతున్నాను మిమ్మల్ని. అవునా. నేను అట్లా అనుకున్నాను అంటే లాస్ట్ లో జ్ఞానోదయం అవుతుందేమో అన్నట్టు నేను అట్లా అంటే అలా అయితే, ఒకవేళ అదే నిజమైతే చనిపోయినప్పుడు అందరూ జ్ఞానులు అయిపోవాలా? ఏమి భోగ జీవితం గడిపిన వాళ్ళు జ్ఞానులు అయిపోవాలి, ఆ నిద్రలోనే గడిపిన వాళ్ళు జ్ఞానులు అయిపోవాలి, క్రూరంగా గడిపిన వాళ్ళు జ్ఞానులు అయిపోవాలి కదా మీరు చెప్పిన ప్రకారం. మృత్యు జ్ఞానోదయాన్ని ఇస్తుందని ఎక్కడైనా ఉందా? అలాంటప్పుడు వేరే జన్మ ఎందుకు? రాంబుద్రి గారు వినిపిస్తోందా మీకు? ఇవాళ సైలెంట్ అయిపోయింది రాంబుద్రి గారు. లేదు మేడం, వేరే కొంచెం కాల్ వస్తే నేను అటెండ్ అయ్యాను మేడం. ఒక 10 నిమిషాలు మిస్ అయినాను. అది ఉహు. కొంచెం అది లేదు. శారద గారు ఏం చెప్తున్నారంటే మృత్యు జ్ఞానోదయాన్ని ఇస్తుంది. మృత్యు జ్ఞానోదయం ఇస్తే ఇంతమంది మళ్ళీ పుట్టరు మేడం. దేశం పుట్టరు అది ఈ కాదు. ప్రపంచం మృత్యుతో అయిపోయింది, మనం ఇంకేమి పని చేయక్కర్లే. మృత్యు వస్తే జ్ఞానులు అయిపోతాం. ఉమ్, అట్లా అంత ఈజీ అయితే ఇంకా అసలు ఈ ప్రాసెస్ అవసరం లేదు మేడం. ఉమ్. జ్ఞానోదయం అంత ఈజీ లేదు. మృత్యు వల్ల శరీరం, భౌతిక శరీరం యొక్క మృత్యువే అది, అంతే. మీరేం వినలేదా జ్ఞానోదయం ఇది? అనేది ఏది మేడం? ఈ రమణ భాషణాలు ఇవాళ చదివింది. విన్నాను మేడం, ఒక 10 నిమిషాలు మిస్ అయ్యాను. అదే స్టార్టింగ్ లో విన్నాను మిమ్మల్ని మేడం. స్టార్టింగ్ అడిగినప్పుడే కబుల్. అంటే మీరు మిస్ అయింది ఏంటంటే మోరిస్ ఫ్రిడ్మన్ అది చదివారా? అది విన్నారా? స్వామి రామదాస్ కి తనకి అయిన సంవాదాన్ని. అది వినలేదు మేడం. అదొక్కటే చదువుతాను. ఫ్రిడ్మన్ ఈ స్వామి రామదాస్ కి తనకి ఆయన సంవాదాన్ని భగవాన్ ఎదుట ఏకరువు పెట్టాడు. స్వామి రామదాసు తనకి ఇంక జన్మలు లేదన్నారు. ఫ్రిడ్మన్ అడిగినాడు, పునర్జన్మలను గురించి ఎవరు గాని వ్యగ్రులు కావడం ఎందుకు? ఎప్పుడైనా ఉండేది ఆ రాముడే, ఆ రామదాసే, రామునికే. అయినా ఆ అన్వేషణే సిద్ధి తర్వాత ఆ ఆనందమే. ఇట్టి రామలీల ఎన్నివార్లు జరిగితే మాత్రం కాదనడం ఎందుకు? రామదాసులది సరి అన్నారు. అవును, అది ఒక ఆట, ఆనందప్రదం. దానికి ప్రాతికూల్యం కూర్చింది. తామిరువురు ఒక్కరే, కాని రామదాసు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, వారి ఐక్యము ఉంది, దాని వలన ఆనందము ఉంది. అది నిత్యం. రామదాసులు ఈ సంవాదం గురించి శ్రీ భగవాన్ అభిప్రాయం ఏమి అని అడిగారు భగవాన్.
ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎంత నిజమో వారు తెలిపింది అంతే నిజం అన్నారు భగవాన్. ఫ్రిడ్మన్, నిద్ర ఒక మరుపు. జాగ్రత్త మనః ప్రవృత్తి. నిద్రలో మనస్సు సన్నద్ధ స్థితిలో ఉంటుంది. నిద్రలో నీవు లేవా? ఉన్నాను, కానీ విస్మృతిలో. ఈ మరపునకు ఈ రెండవస్థల్లోనూ తాను అవిచ్ఛిన్నంగా ఉన్నాననే మనస్సుకు సాక్షి కావలే అని రుచ్చకుడు అన్నాడు. మహర్షి, ఎవరా సాక్షి? పరికించటానికి విషయము కర్త కావలే. ఇవి మనస్సు కల్పించినవి. సాక్షి భావన సైతం మనస్సులోనిదే. మరపునకులు సాక్షి ఉంటే వాడుగా అట్లు సాక్ష్యం చెప్పాడా? విస్మృతికి సాక్షి కావలెను అన్న తలపుని. ఆ సాక్షి ఎవరు? నేననే నీ జవాబు. ఆ నేనెవరో మళ్ళీ చెప్పవలసి ఉంది. నిన్ను అహంకరణగా భావించుకుని నేనంటావు. ఈ అహంకరణ నేనేనా నీవనే సాక్షి? ఈ మాట్లాడేది మనస్సే. అది తనకు తానే సాక్షిగా ఎలాగూ కాలేదు. తానై విధించుకున్న పరిధిలో మనస్సుకు మరపునకు ఒక సాక్షి కలదని నీ తలంపు. ఆ సాక్షి నేనని కూడా అంటావు. విస్మృతిని పరికించేవాడు మరపును తాను చూస్తున్నాను అనవలి. అట్టి స్థితిని తనకు ఆపాదించుకునేంత ఉద్ధతి ప్రస్తుత మనస్సుకు ఉండజాలదు. ఈ పక్షం సమర్థించలేము. చైతన్యానికి ఎల్లలేవు. దానికి ఎల్లలు విధిస్తే వచ్చే అనర్థం ఇది. నిజంగా సాక్షి కావలసిన విషయం అక్కడ ఏమీ లేదు. అయ్యది కేవలం స్థితియే. అంటే తత్ అన్నది కేవలం స్థితియే. అదండి. అంటే ఇప్పుడు సాక్షి అనేది కూడా మనోకల్పితమే. అంటే మనస్సు యొక్క భావనే గాని సాక్షి అనేది ఏమీ లేదు, ఆత్మనే ఉంది. అంటే ఇప్పుడు పరికించేదంతా ఇప్పుడు మన మూడు అవస్థలను ఆ, ఇది చేసేది ఆత్మనే కదా మేడం, చైతన్యమే కదా. ఉమ్. అయితే ఈ మూడు ఈ అవస్థల్లోని ఈ ఉండే ఆత్మ అది మాత్రమే ఉంది. మూడు అవస్థల్లో అది మాత్రమే ఉంది. కానీ దాన్ని సాక్షి అని అనడానికి కాదా మేడం? ఆహా, అక్కడ మనస్సు ఉన్నప్పుడే సాక్షి ఉంటుంది. అందుకే ఓసారి స్వామీజీ చెప్తున్నారు, ఆ సాక్షి కోసం అంటే నేను అన్నాను సాక్షి స్థితి కూడా లయమైపోవాలి కదా అన్నాను. అప్పుడు స్వామీజీ అన్నారు, అమ్మా ఇలా చూసి నీది ఈ జన్మ సాధన కాదన్నారు. అంటే నేనేమి చదవలేదు కానీ నాకు అనిపించింది ఆ సాక్షి స్థితి కూడా ఉండకూడదు. అంటే వెంటనే ఆయన అన్నారనమాట. అది అంటే ఆ స్థితి కేవలంగా అనుభవంలోనే చెప్తారు ఎవరైనా. అందుకని నీది ఈ జన్మ సాధన కాదమ్మా అన్నారు. అంటే మామూలు వాళ్ళు ఇప్పుడు వెళ్ళి పుస్తకాల్లో సాక్షి ఏవేవో అంటుంటారు. అలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. అంటే ఇప్పుడు సాక్షి స్థితి కూడా ఉండొద్దు అని అంటే ఇప్పుడు సాక్షి అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే సాక్షి ఉంది అంటే మళ్ళీ ద్వైతంలోకి వెళ్తున్నాం కాబట్టి సాక్షి కూడా అవసరం లేదు అనేది, అంతే కదా మేడం? అంటే ఆ తత్ అనే స్థితిలో ఉన్నప్పుడు సాక్షి ఎవరు ఉండరు అక్కడ. ఆ ఆత్మస్థితికి అది సాక్షి. కరెక్టే. అంటే ఉన్నది ఒకటే అయినప్పుడు మళ్ళీ దానికి సాక్షి ఎవరు అది అనేది ఇంకా అంటే ఏకంలో ఇంకా మళ్ళీ ద్వైతం అనేది ఎక్కడి నుంచి రెండో వస్తుంది, సాక్షి ఎక్కడి నుంచో వచ్చేస్తాడేంటి. ఎక్కడి నుంచి వస్తాడు అనేది అది కరెక్టే. అంటే ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇంకా మళ్ళీ సాక్షి ఇవన్నీ ఏమి లేవు. అయితే ఇప్పుడు మనకు ఈ త్రికాలాల్లో అంటే ఈ మూడు అవస్థల్లో మనము నేను అనేది మాత్రం డైరెక్ట్ ఆ తత్తేనా మేడం? తత్తే లేకపోతే ఇంకా మన ఆహం అంటుందా? ఇప్పుడు మీకు నిద్రలో మీకు ఎక్కడో ఎరుక ఉంది. అది ఆ ఎరుక మనస్సుకు సంబంధించింది కాదు. ఇప్పుడు మనస్సు పని చేయకపోతే ఏమిటి పని చేస్తుంది? ఎరుకలో అన్ని పని చేస్తాయి. అంటే ఇప్పుడు నిద్రలో మనసు పని చేయడం లేదు, ఎరుక పని చేస్తుంది. ఎరుక పని మనస్సు చేసేటప్పుడు పని చేయడం బట్టి కళలు అవి వస్తాయండి. అదే సుషుప్తావస్థలో సంగతి చెప్తున్నాం ఇక్కడ. ఆహాహా. అంటే ఇప్పుడు మనకు కళలు ఇవన్నీ వచ్చేది మనస్సుతోటే వస్తుంది. అక్కడ ఈ ఎరుకలో ఉన్న ఇప్పుడు మనం అవేర్నెస్ లో ఉన్నది కాకుండా అక్కడ మనసు పని, అది కూడా మనసే. అంటే ఇప్పుడు కళలకు అతీతమైన స్థితిలో ఉన్న ఎరుక అది ఎరుక అంటారా మేడం? అందుకే మనకి ఏంటంటే అది అంత తెలియదు కదా. అది ఆ నిద్రావస్థ కనుక అంత మనకి అంటే అసలు అది చెప్పడానికి ఎవరు ఉండరు కదండి.
ఇప్పుడు ఇప్పుడు మనకు గాఢ నిద్రలో ఏమీ తెలియదు కదా మేడం, అంటే అక్కడ గ్రహించడానికి ఏమీ లేదు, అంటే అక్కడ సాక్షి ఉన్నట్టే కదా, అంతే కదా, సాక్షి అంటే ఉన్నది ఆత్మ ఉన్నట్టే లేదు, కదా. అక్కడ ఏమీ ఆ, లేని దానికి మనం తహతహలాడుతున్నాం అనమాట. ఉమ్, అది ధ్యానంలో కూడా అలాగే ఉంటారు కదా చాలా మంది. ఆహా. మరి ఆ ఏమీ లేని స్థితిలో మనకు ఆనందం ఎలా కలిగినట్టు మనం అనుభూతి వస్తుంది మేడం? ఏమీ లేని స్థితే మనకు తెలియకుండానే ఆనందాన్ని ఇస్తుంది. వీటన్నిటితోటి మనమేమో అది మీరు త్రిపుర రహస్యం చెబితే కూడా అతనికి అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆనందపడిపోతూ ఉంటాడు. అంటే వీటితోటి మనం ఎంతో ఇంద్రియాలతోటి అవిశ్రాంత స్థితిలో ఉంటామని మనకు తెలియదు. అదే అసలైన స్థితి, అక్కడ ఉన్నదే అసలు స్థితి అనమాట. ఏమి మనస్సు ఎప్పుడైతే లేదో అప్పుడు ఉన్నదే అసలు స్థితి. అది దేని వలన రాదు అవును. ఆనందం. అక్కడ ఏ వస్తువు ఏ పదార్థం అక్కర్లేదు. ఆ, అంటే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మనస్సు ఉందంటే ఘర్షణ ఉంది. ఘర్షణ అంటే ఇప్పుడు మళ్ళీ ద్వైతంలోకి వచ్చి మనం సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. మనస్సు లేని మనస్సు లేకుండా ఆత్మస్థితిలో ఘర్షణకు తావులేదు. ఎందుకంటే అక్కడ ద్వైతం లేదు, అదొక ఈ ఏకత్వం ఉంది కాబట్టి అక్కడ ఘర్షణకు తావు లేదని, అంటే రెండో వస్తువు రెండో దానికి స్థానం లేదు కాబట్టి అక్కడ ఘర్షణ లేదని అనుకోవచ్చా మేడం? ఘర్షణ ఏమిటండి, మీరు అన్నది రైతే కదా, ఇంకా ఘర్షణ క్వశ్చన్ ఏంటి, ఆనంద స్థితి అది. ఉమ్, మీరు మొదటి నుంచి మీ జ్ఞాపకం అంటే ఉన్నాయా? మొదటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ డౌట్ క్లియర్ అయిందా మీకు ఇది ఇందులో? అంటే అసలు డౌట్ అంటే ఇప్పుడు ఆ సాక్షి లేని స్థితి అనేది అంటే డౌట్ కదా మేడం. ఆత్మస్థితి సాక్షి. ఉప్పుకొమ్మ వెళ్ళి సముద్రంలో కలిసిందండి, సముద్రం ఎంత లోతో ఉమ్, అది ఉండదు కదా అక్కడ. అవును. అదే మనస్థితి. అవును. 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 అంతే మేడం, కరెక్ట్. మరి మరి మనకి ఇప్పుడు ఆ ఎరుకతోటి, అంటే ఆ ఆలోచనను ఎరుకతోటి ఇది చేయాలని అంటారు కదా మేడం, అక్కడ అక్కడ మళ్ళా దాని పరిస్థితి ఏంది మేడం, ఎట్లాగా ఉంటుంది? మీరు గమనించాలి, ఎరుకతో గమనించడం ఆలోచనలు. అదేం ఆత్మస్థితిలోకి వెళ్ళిపోలేదు, అది గమనిస్తూ ఉంటే ఆహా. మనసు లయం అయితే ఉండేది ఆత్మస్థితి. ఆహా. అంటే ఈ ఎరుక అన్నది కూడా ఈ ఈ ఈ ఇక్కడి స్థితే, అది అది కాదు, అవతలి మనస్సుకు స్థితి కాదు. సంబంధించింది కాదు. ఎరుక ఆ మనస్సుకు సంబంధించింది కాదు. మనస్సు నిశ్చలం అవుతేనే అప్పుడు అక్కడ ఆత్మస్థితి ఉంటుందన్నమాట. అది చూడగలిగేదన్నమాట, మనస్సులోంచి ఒక భాగం కాదు ఎరుక. మరి మనం మనం గమనించేది ఏ స్థితి మేడం? అంటే ఇప్పుడు మీరు గమనించమని ఇప్పుడు అంటున్నారు కదా. అంతవరకు ఉండి మననం చేయండి, తర్వాత ఏ, దానికి ఉమ్, పేర్లు అక్కర్లే. ఈ పేర్ల వల్లే మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఉమ్, మనస్సుతోటి కాదండి, ఇప్పుడు మేము ఇప్పుడు చేస్తున్నదంతా మనస్సుతో. అవును మేడం. ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు అవేర్నెస్ ఈజ్ నాట్ ఆఫ్ ద మైండ్, ఉమ్, మనస్సు వల్ల కాదు. అది మనస్సు నిశ్చలమైనప్పుడే ఆ అవేర్నెస్ అన్నది పనిచేస్తుంది. అంటే అది మనస్సుకు సంబంధించిన కాదు. ఉమ్. అంతవరకే అదే అర్థం మేడం, అంటే చేసుకోవాలి. అది దేనిది, ఆ ఓకే పేర్లు మేడం. మనకు వద్దు ఇప్పుడు. మనస్సుకు సంబంధించింది ఉమ్, అవేర్నెస్ కాదు, అది మనకు అర్థమైంది. మనస్సుని ఓకే. నిశ్చలం అయినప్పుడే అసలైనటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితి మనస్సు ఉమ్, ఎంతసేపు ఉంటుందో అది ఉండదు. అది మనం అర్థం చేసుకుంటే, మనం మనస్సు ఎన్నో రకాలుగా చిత్రీకరించేస్తుంది. నేను ఉమ్. ఆత్మని పొందేను ఇలాంటివన్నీ, అవి కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఉమ్. అది అదేని స్థితి అవన్నీ కాదండి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అవేర్నెస్ అన్నది మనస్సుకు సంబంధించదు. ఉమ్, తర్వాత మీకు అవగాహన అవుతుంది. ఉమ్. దానికి ఒక పేరు పెడితే కానీ మీకు అవగాహన అవ్వదేంటి, పేరు ఎందుకు అక్కడ పెట్టడం? మాకు టాపిక్ ఇవాళ నేమింగ్. అంటే నేమింగ్ వల్లట అసలైనది తెలుసుకోవటం లేదు మనం. నేమ్స్ లోనే మనం ఏంటి పేరుతో తెలిసి అన్ని తెలిసిపోయిందని ఇచ్చుకుంటామంట, పేరుతోటి ఏది తెలియదు మనకి.
సాటర్డే అంటే ఈసారి ఇప్పుడు టాపిక్ నేమింగ్. అంటే స్టార్టింగ్ లో మనకు కొంచెం క్లారిటీ రావాలంటే ఒక నేమ్